కేటాయించాలంటే కేంద్ర జల సంఘం ఒక వింత ప్రతిపాదన తెలంగాణ ముందు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టు 200, 300 టీఎంసీలు గోదావరి వరద జలాలను మళ్లించేటువంటి పోలవరం నల్లమల సాగర్కు తెలంగాణ అంగీకరించాలంట. ఇది ఎక్కడ వింత ప్రతిపాదన? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీల నికర జలాలు కేటాయించబడ్డాయి. ఆ 90 టీఎంసీల నికర జలాల్లో గోదావరి నుండి పోలవరం నుండి కృష్ణా బ్యారేజ్కి మళ్లించేటువంటి 80 టీఎంసీలలో 45 టీఎంసీలు తెలంగాణకు గోదావరి అవార్డే కేటాయించింది. మిగతా 45 టీఎంసీల నీళ్లు తెలంగాణ వినియోగించినటువంటి మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 45 టీఎంసీలు రెండు కలిపి 90 టీఎంసీలను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయిస్తుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ అనుమతి తీసుకోమని చెప్పేసి కేంద్ర జల సంఘం ఈరోజు చెప్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ ఎవడు? నా నీళ్లకు వాడ హక్కులు ఇచ్చేది ఏంది? 45 టీఎంసీలు నావని చెప్పి గోదావరి అవార్డు చెప్పిన తర్వాత మిగతా 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత వాడు అనుమతిస్తే నీకు అనుమతులు ఇస్తా అని తెలంగాణకు కేంద్ర జల సంఘం చెప్పడం ఏంది? ఇది కుట్ర కాదా? తెలంగాణను మోసం చేయడం కాదా? తెలంగాణకు నిలువున గోదావరి జలాల్లో కృష్ణా జలాల్లో ముంచడం కాదా? అలాగే ఎంత వింత ప్రతిపాదన అంటే గోదావరి నదిపై కేసీఆర్ గారు నిర్మించినటువంటి సమ్మక్క బ్యారేజ్కు 47 టీఎంసీల నికర జలాలు కేటాయిస్తే వాటిని పోలవరం నల్లమల సాగర్కు మనం వదులుకోవాలంట. మరి ఎవడు వదులుకుంటాడు? నా 47 టీఎంసీలు నా ప్రాజెక్టుకు, నా వరంగల్కు, నా ఖమ్మంకి, నా నల్గొండకు నీళ్ళు రావాలని చెప్పేసి 47 టీఎంసీలు నేను కేటాయించుకుంటే ఆ నీళ్ళను వదులుకో. పోలవరం నల్లమల సాగర్కి అడగడానికి ఏ అధికారం ఉంది నీకు? నాకు కేటాయించిన నీళ్ళని వదులుకోమని చెప్పే అధికారం సిడబ్ల్యూసీకి ఎక్కడిది? ఇదొకటి. రెండవది, ఇట్లా చేస్తేనే నీకు అనుమతులు ఇస్తా అంటున్నావు. ఎందుకయ్యా? నా నీళ్ళు నేను వాడుకోవడానికి వాడి అనుమతులు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ అనుమతులు ఎందుకు? ఇంకోటి, ఛత్తీస్గఢ్ వాడుకున్నటువంటి 148 టీఎంసీల నీళ్ళతో గోదావరి కావేరి అనుసంధానం చేస్తా అంటున్నారు. అసలు ఛత్తీస్గఢ్ అంగీకరించిందా? ఆ 148 టీఎంసీలు తమిళనాడుకు తీసుకోండి, గోదావరి కావేరి అనుసంధానం చేసుకుని గోదావరి కావేరి అనుసంధానం చేయండి అని అంగీకార పత్రం ఇచ్చిందా? చూపెట్టండి అంగీకార పత్రం ఇస్తే. ఆ 148 టీఎంసీలో తెలంగాణ మొదటి నుంచి కోరేది కూడా 50%, 74 టీఎంసీలు తెలంగాణ కేటాయిస్తేనే మా సమ్మక్క బ్యారేజ్ నుంచి మీరు లింక్ చేసుకొని మిగతా 74 టీఎంసీలు తమిళనాడు తీసుకోవాలని చెప్తున్నాం. ఇప్పుడు ఎందుకు కొత్తగా 43 టీఎంసీలు ఇచ్చి ఆ 43 టీఎంసీలు నా పాలమూరుకి ఇస్తాడంట? నువ్వెవడవరా భయ్? ఆల్రెడీ కృష్ణా బేసిన్లో నాకు నీళ్ళు ఉన్నాయి, నా 90 టీఎంసీలు నాకున్నాయి. అదనంగా నీళ్ళు వచ్చినా కూడా నేను కేటాయించుకుంటా, అదనపు నికర జలాల కింద నేను కేటాయించుకుంటా. కానీ కృష్ణా అవార్డు వచ్చే ముందర ఈ కుట్రలు ఎందుకు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా నీ చిత్తశుద్ధి ఉందా? నీకు అవగాహన ఉందా? నీకు ఏమాత్రం అవగాహన ఉన్నా మాత్రం దీనికి అంగీకారం చేయవు. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది దీనికి సూత్రప్రాయకంగా తెలంగాణ కూడా అంగీకారం తెలిపిందని. ఏ లెక్క నువ్వు అంగీకారం తెలుపుతావు? తెలంగాణకు రావాల్సినటువంటి 47 టీఎంసీల నీళ్ళు అదనంగా నష్టపోతున్నావు కదా నువ్వు. నికర జలాలు అవి, వరద జలాలు కూడా కావు. వాడికేమో ఆంధ్రోడికి 123 టీఎంసీలు నికర జలాలు కేటాయించి నువ్వు 47 టీఎంసీల నికర జలాలు కోల్పోతావా? ఇదంతా అన్యాయం తెలంగాణకు. సిగ్గనిపిస్తలేదా కొంచెము? మే మొదటి వారం 2 వారాలుగా ఈ ప్రతిపాదన జరుగుతుంటే ఎందుకు బయటకు పెట్టలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం? అంటే తెలంగాణ ముంచాలని కుట్ర జరుగుతుందా? అటు నరేంద్ర మోడీ, ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి కృష్ణాలో గోదావరిలో నీళ్లు లేకుండా చేస్తే రైతులను ఎట్టుకోవాలి? మళ్ళీ అదే వలసలు కావాలనా? పాలమూరు అదే రంగారెడ్డి, నల్గొండ ఫ్లోరైడ్ తో సావాలనా? ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? సో దీనిపై స్పష్టమైనటువంటి ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనను అంగీకరించవద్దు. అంగీకరించే ప్రతిపాదనలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చేసి ఉన్నారు. ఆ ప్రతిపాదనను అంగీకరిస్తేనే తెలంగాణ ప్రభుత్వం దీన్ని అంగీకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను.